ఇంకా ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే తెచ్చుకేసాం కదా, ఇంకా హాఫ్ కేజీ పైన ఉందన్నమాట. ఇంకా కర్రీ చేసేసి కొంచెం బిర్యానీ చేసేద్దామని ఇంకా అనుకున్నాము. సో ఇంకా అదే చేస్తాను. చూడండి ఎంత నీట్గా ఉందో. కాకపోతే ఇది పెట్టో పుంజో అయితే నాకైతే తెలియలేదు కట్ చేసేటప్పుడైతే. సో నేను ఆల్రెడీ గుడ్లు లేవు అనేసి, ఏంటి గుడ్లు లేవు పెట్టేనా కొట్టేది మీరు, కట్ చేసేది అదేనా అని అడిగితే అవునమ్మ పెట్టే కానీ లేతది ఇది, అందుకే గుడ్లు లేవు అనమాట. నాటుకోడి గుడ్లు అంటారు కదా, ఇంకా అవి అయితే లేవు. వచ్చేసి 11 అయిపోయింది. ఇంకా గంటన్నరలో అయిపోద్దా అనుకొని ఇంకా నాకు డౌట్తోనే చేస్తూ ఉన్నాను. సో చూద్దాము ఎక్కడ వరకు కంప్లీట్ అయిపోద్దో వంట అనేది. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ముందు రాగానైతే చికెన్ అయితే గిన్నెలో వేసేసుకొని ఇంకా ఆనియన్స్ కర్రీలోకి అయితే కట్ చేసుకున్నాను సరిపడైతే. ఇంక ఇక్కడైతే కుక్కర్లో పెట్టేస్తున్నానండి. కుక్కర్లో అయితే కొన్ని నాటుకోడి కొంచెం గట్టిగా ఉండొచ్చు అని కుక్కర్లో ఎప్పుడు తెచ్చినా సరే కుక్కర్లోనే పెడతాను నాటుకోడి అయితే. సో బాగా ఉడికిద్ది అనమాట. ఇక్కడైతే బిర్యానీ స్పైసెస్ అనమాట, ఇంకా కర్రీలోకి వేద్దామనేసి ఇంకా సపరేట్ చేశాను బిర్యానీ స్పైసెస్. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయినాకైతే బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసాను. సో కొంచెం అయితే ఇంకా అటు ఇటు తప్పుకొని ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో కర్రీకి అయితే గ్రేవీ కింద చేద్దాం అనుకున్నాను, కాకపోతే అంత టైం అయితే లేదండి నా దగ్గర. చెప్పాను కదా గంటన్నరే టైం అయితే ఉంది నాకు. మళ్ళీ పిల్లలకి లంచ్ బ్రేక్ కల్లా అయితే నేను వంట పూర్తి చేసుకుని లంచ్ తీసుకుని వెళ్ళాలి. చివరిలో అసలు మీకు చూపిస్తానో లేదో కూడా కొంచెం డౌట్గానే ఉంది, ఎందుకంటే టైం హడావుడి అనమాట. మ్యాక్సిమం ఇంట్లో పని కూడా నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ చేసుకున్నాకే వంట చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ అయితే చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకెక్కడైతే చికెన్ అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా 2-3 సార్లు అయితే. సో హడావుడిగా చేస్తున్నానండి. అసలు మీరు ఏమనుకోద్ది ఏంటి ఎలా చేస్తుంది అనుకోవచ్చు. కసింకులో వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకొద్దాం అనుకున్నాను, కాకపోతే మొన్న సండే ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అయితే కర్రీ కూడా చేయలేదు. అవతల మొన్న అయితే ఊరు వెళ్ళామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి అయితే. ఇంకా టూ వీక్స్ నుంచి అయితే ఇంట్లో నాన్ వెజ్ అయితే ఇంకా వండలేదు. ఇంకా వచ్చినప్పుడు అలా కూరగాయలు ఎగ్స్ ఇవే వండుకున్నాము. సో ఆల్రెడీ మీకు మధ్యలో అయితే షేర్ చేస్తున్నానే ఉన్నాను, ఇంకా ఎలాంటి వంటలు చేస్తున్నాను, ఎలా ఉన్నామో మా లైఫ్ స్టైల్ ఏంటనేది. సో మధ్యలో అయితే మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మటన్ తీసుకొచ్చాను కదా, ఇంకా అది వండాను అనమాట. తర్వాత అయితే చూపించానో లేదో అసలు నాకు గుర్తే లేదు, వీడియో తీసానో లేదు. ఈ మధ్యలో వీడియోలో కూడా తీయట్లేదండి నేను అసలు. సో ఎందుకనో ఏంటో ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. కొంచెం గందరగోళంగా ఉండేసి అసలు బుర్ర ఖరాబ్ అయిపోతుంది నాకైతే ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల అయితే. సో అందుకనేసి నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. సో అప్పుడప్పుడు తీసి పెడదాము అనుకుంటున్నాను. సో డైలీ అంటే కుదరదు, మ్యాక్సిమం ట్రై చేస్తాను డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే. ఇంకా నా ఛానల్ అలాగో మానిటైజేషన్ అయిపోయిందండి. మానిటైజేషన్ అయిపోయినాకే సో 1 year దాటింది. 1 year దాటిగా నుంచి మనకి వాచ్ అవర్స్ అనేది తగ్గుతూ వచ్చేసింది. అయినా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అంతా. సో డైలీ ఎలాగో అయిపోయింది కదా మానిటైజేషన్, ఇంకా డైలీ ఒక వీడియో వదిలేద్దాం అనేసి ఎంత ఇబ్బంది అయినా అనుకుంటున్నాను. సో ఇక్కడైతే చికెన్ అయితే చక్కగా 4-5 సార్లు అయితే శుభ్రంగా వాష్ చేశానండి. ఇంకా పసుపు వేసి కూడా వాష్ చేసుకున్నాను. చికెన్ చక్కగా శుభ్రంగా కడుక్కోవాలండి, లేకపోతే ఎక్కువ సార్లు కడుక్కోవాలి, లేకపోతే నీసు వాసన అదేసి రాదు. సో పసుపు కూడా వేసుకుని కడుక్కుంటా బెటర్. ఇంకెక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కర్రీలోకి. ఇంకెక్కడ బిర్యానీలోకి బఠానీలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, ఇవన్నీ క్యారెట్ ముక్కలు చక్కగా కట్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే బిర్యానీ చేయడానికైతే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ కూడా పే చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాకైతే ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై అవుతున్నాయి. ఇంక ఆయిల్ హీట్ అయినాక వేద్దాం అనేసి ఒక పక్కన పెట్టాను బిర్యానీ స్పైసెస్. ఇంకెక్కడైతే చికెన్ వేసేసాను, కాష్ చేస్తాను కదా. సో హడావుడిగా అయితే చేస్తున్నానండి వంట అయితే. ఇంత హడావుడిగా ఎప్పుడూ చేయలేదు, అసలు అవుతుందా లేదనేసి నాకు డౌట్గానే ఉంది. ఇందులో అయితే పెట్టాను కానీ బిర్యానీ అయితే ఉడికిద్దో లేదో నాకైతే డౌటే. ఫైనల్లీ ఇంకా టైం సరిపోతే కుక్కర్లో చేంజ్ చేస్తాను రైస్ అయితే. సో ఇక్కడైతే ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇంకా బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకుంటున్నాను. సో వెజిటేబుల్ బిర్యానీ పొద్దున్నే ఇంకా చికెన్ షాప్కి అయితే తీసుకెళ్ళని చెప్పాను. ఇంకా మా వారిని అయితే చికెన్ షాప్ ఎందుకు, మన ఇంటి దగ్గరలోనే సెంటర్లోనే ఉంది కదా, ఎక్కడ వరకు ఎందుకు బజార్ వరకు అన్నాడు. ఇంకా ఇది కాదు, అక్కడ చికెన్ కాదు, ఇంకా నాటుకోడి చికెన్ తీసుకొద్దామనేసి ఇక్కడ వరకు అయితే తీసుకెళ్ళమని చెప్పాను అనమాట. ఇంకా అది కొట్టే పటేకెత్తే అతను చక్కగా బాగానే కొట్టాడు, కాకపోతే కాల్చి మా ముందే కాల్చి ఇంకా పసుపు రాసి క్లీన్ అయితే చేసి ఇంకా నాటుకోడి చికెన్ అయితే కొట్టించాడు అనమాట. సో ఆల్రెడీ ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసేసి ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసేసుకున్నాను. చక్కగా కూరగాయలు ఇవన్నీ మగ్గేటప్పుడు అయితే కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నానబెట్టుకున్న పచ్చి బఠానీ అనమాట, గ్రీన్ బఠానీ. సో బిర్యానీలోకి బాగుంటుంది కదా అనేసి ఇంకా 2 ప్యాకెట్లు అయితే తీసుకుని వచ్చాను. వచ్చేటప్పుడైతే ఒక్కొక్క ప్యాకెట్ అయితే 5 రూపీస్ పడింది నాకైతే.
అంటే తక్కువ చేస్తాడు. నేను డైలీ ఒక అతని దగ్గర కొత్తిమీర కావాలన్నా, కరివేపాకు కావాలన్నా, ఎట్లాంటివి అయినా కావాలన్నా ఒక్క దగ్గరే తీసుకొని వస్తాను. సో ఇంకా ఇదనమాట. ఇంక ఈరోజు వంట అయితే ఇంకా బిర్యానీ, చికెన్ కర్రీ అనమాట, నాటుకోడి చికెన్. సో ఫైనల్ అయితే వెజిటేబుల్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయినాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను బిర్యానీలోకి. సో ఏదో నాకు వచ్చినట్టయితే చేస్తున్నానండి. ఏదో సింపుల్గా చేస్తాను, మళ్ళీ ఘాటుగా కాకుండా. ఇంకా పిల్లలు తినాలి కదండి, ఇంకా వేడి చేస్తుంది అనేసి ఇంకా వాళ్ళకి ఎక్కువ స్పైసెస్గా చేయను. సో వాళ్ళ గురించి అయితే మేము స్పైసెస్ అనేది తగ్గించుకుంటాము. కూరలో కారం కూడా తగ్గించుకుంటాము. ఇక్కడైతే ఇంకా అన్నీ వేసేస్తాను కదా, పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. సో ఈ అడావుల్లో కొత్తిమీర కూడా వేద్దాం అనుకున్నాను. అసలు నాకు ఆ టైంలో గుర్తులేదండి. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న వెన్స్డే తీసిన వ్లాగ్ అనమాట. వెన్స్డే బిర్యానీను చికెన్ అయితే వండుకున్నాము. ఇక్కడైతే రైస్ తీసుకున్నానండి. ఇక్కడైతే 2 కప్పులన్నర అయితే రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట ఒక 10 నిమిషాల ముందు అయితే. సో గ్రీన్ కప్ ఉంది కదా, గ్రీన్ కప్తో 2.5 రైస్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా రైస్ వెజిటేబుల్స్ చక్కగా ఫ్రై అయిపోయినాక రైస్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా 2 కప్పులన్నర అయితే రైస్ తీసుకున్నాను కదా, ఇక్కడైతే 4 కప్పులు అయితే వేసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఆ తర్వాత ఎక్కువ కావాలంటే 1/2 కప్ అయితే వేసుకుంటాను అనమాట. వాటర్ అయితే ఇంకా ఎంత తక్కువగా వేసుకుంటా అంత బెటర్ ఏమో. ఒక్కోసారి అయితే అడవుడిగా వేసేసుకుంటాను కాబట్టి నుజ్జు అయితే అయిపోతుంది మొత్తం. రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. అందుకనేసి తగ్గించి వేసుకుంటున్నాను. కావాలంటే ఇంకా పొద్దున మీద వండుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు తర్వాత అనేసి కొంచెం 4 కప్స్ అయితే వేసుకుంటున్నాను. కప్పుకి 2 కప్పులు వాటర్ అన్నా అనమాట. ఇంకా 2 కప్పులన్నర రైస్ అయితే వేసాను. 1 కప్పుకి రైస్కి 2 కప్పులు వాటర్ అయితే వేసుకొని ఇంకా అందులో వేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇది బియ్యం కడిగిన గిన్నె కదండి, ఇంకా అందుకనేసి అందులోనే పోసేసుకుంటున్నాను. సో ఇంకా రైస్ ఉడికేపాటికైతే ఒక 10-20 నిమిషాలు అయితే పడుతుంది అనేసి అనుకుంటున్నాను. ఒక టైం వచ్చేసి 12 అయిపోయింది. సో కర్రీ దగ్గరే ఇంకా టైం అంతా అయిపోయిందండి. ఇంకా చికెన్ కడుక్కోవడం, కూరకేమో ఉల్లిపాయలు కట్ చేయడం అక్కడ అయిపోయింది. టైం అంతా అయితే అరగంట పైనే పట్టేసింది. సో వెజిటేబుల్ బిర్యానీ ఉడికిద్దో లేదో నాకైతే డౌటే. ఇంకెక్కడైతే కర్రీ కూడా ఇంకా ఉడికిపోయింది. కారం కూడా వేసేసుకున్నానండి. ఇంకా వాటర్ అయితే వేసేసుకుని దబా అయితే కుక్కర్లో అయితే పెట్టేసుకుని చక్క విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకుంటాను తొందరగా అయితే. సో చూస్తూ ఉండండి భానురామ్ వ్లాగ్స్, తెలుగు వ్లాగ్స్, హోమ్ వ్లాగ్స్ అయితే కంపల్సరీగా బాగుంటాయి అని అనుకుంటున్నాను, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇక్కడైతే కూరలో అయితే వాటర్ వేసాను కదా, కుక్కర్లో పెట్టేసాను, కొత్తిమీర కూడా వేసేసాను. 6-7 విజిల్స్ వచ్చినాకైతే ఇంకా మూత తీసేసి కొంచెం కర్రీ అయితే ముందు ప్యాక్ చేసేయాలన్నమాట. బాక్స్లో వేసేసి కొంచెం చల్లార పెట్టాలన్నమాట. ఇంకా బిర్యానీ అయితే అసలు ఉడకలేదండి. ఇంకా కుక్కర్లో అయితే చేంజ్ చేస్తాను. ఒకసారి అయితే చూసేస్తాను అసలు ఎంతవరకు వచ్చింది అనేసి. ఇంకా ఉడకలేదండి, పైకి వాటర్ అయితే సరిపోలేదు. కుక్కర్లో చేంజ్ చేసేటప్పుడైతే ఇంకా 1/2 కప్పు వాటర్ అయితే వేయాలి కదా, 1/2 కప్ వేసేసి కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను. సో కర్రీ అయితే ఇంకా ఉడికిపోయింది కదా, ఇంకా బిర్యానీ కొంచెం టైం పట్టేలాగుంది. ఒక 10-15 నిమిషాల దాకా అయితే పట్టేలాగుంది. ఇప్పుడైతే కర్రీ అయితే ఇంకా ఈ విధంగా అయితే వచ్చిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ, ఇంకా నాటుకోడి చికెన్. సో ఇప్పుడైతే బాక్స్లో అయితే తీసేసుకుంటాను. ముందుగా అయితే క్యారేజ్ ప్రిపేర్ చేసుకుని ముందు తీసుకుని వెళ్ళాలి, తర్వాత అనమాట. సో బాక్స్లో వేసేసుకుంటాను. ఇంకా బాక్స్ తీసేసుకొని ఇంకా బిర్యానీ అయితే కుక్కర్లో పెట్టేస్తే ఇంకా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడేమో పిల్లలు కర్రీ కొంచెం మంట అయితే తింటారో లేదనేసి వాళ్ళ కోసం అనేసి కొంచెం పెరుగు చట్నీ అయితే చేసాను వెజిటేబుల్ బిర్యానీలోకి. ఇంక ఇప్పుడైతే కూరకాయ తీసేసుకుంటాను. చిన్న బాక్స్ తీసుకుని కూర అయితే రెడీ చేసుకుంటాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అయితే చేసుకుని తోమేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పొద్దున్నే అది పని కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా. సో సామానం అంతా ఇంకా క్లియర్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే కర్రీ కూడా ఇంక బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా ఈరోజు అయితే ఇంక ఇది సింపుల్గా అయితే ఇంకా వంటలాగా అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే ఇంకా క్యారెట్స్ తీసుకెళ్ళి వచ్చినాకైతే మీకు టైం ఎంత అయిందో కూడా మీకు చూపిస్తాను మ్యాక్సిమం కుదిరితే. సో క్యారేజ్ అయితే ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కుక్కర్ అయితే అవ్వలేదండి బిర్యానీ అయితే. ఇంకా ఫైనల్లీ ఇంకా క్యారేజ్ తీసుకెళ్ళిపోయాను హడావుడిగా అయితే. సో అప్పుడైతే మీకు షేర్ చేయలేదు, హడావుడిలో ఉన్నాను కదండి. మళ్ళీ వీడియో తీయడానికి మళ్ళీ టైం ఎక్కువ అయిపోద్ది అనేసి తీయలేదు. సో ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేసినాక వచ్చేసాము. ఇంకా మేము కూడా లంచ్ చేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలకి కొంచెం బాక్స్లో తీసుకెళ్ళిపోయాను. మిగతా సింపుల్గా 1 కిలో లోపు అయితే ఉండానండి, ఎక్కువ వండలేదు రైస్ అయితే. సో టైం వచ్చేసి ఇంకా చూడండి చూపిస్తాను. టైం వచ్చేసి 1:30 అయిందండి. ఓకేనండి, ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.